అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్టు ఒక పద్ధతిలో కాకపోతే ఇంకో పద్ధతిలో నానా తంటాలు పడి విస్తారాకులు కుట్టిన నేను. పనిగల్లా నా చిన్న కొడుకు చేసిన పనికి కష్టపడి నేను కుట్టిన విస్తారాకులు ఇలా అయిపోయినాయి. చూసిండ్రు కదా విస్తారాకులు ఎలా అయినాయో. పచ్చి ఆకులతో విస్తార కుట్టినమని తీసుకుపోయి ఎండలో పెట్టిండు. అవి కాస్త ఎండకి ఎండి మాడి మషాయి అప్పడాలు అయిపోయినాయి. వీడు ఏ పని చేసినా అంతే, తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అనిపిస్తది. కష్టపడి ఆకులన్నీ తెంపుకొచ్చిండు. అదే ఆకులతో వచ్చి రాక నేనేదో విస్తార్లు కుట్టిన. మొత్తానికి మా ఇద్దరి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. మా ఇద్దరి పనులు చూసి నవ్వుకునే వాళ్ళైతే మస్తు ఎంటర్టైన్ అవుతుండ్రు అనుకోండి. పొద్దున 5 గంటల నుండి పనులు మొదలు పెడితే మధ్యాహ్నం 1:30, 2 అయినా కూడా మా పనులు అయిపోతలేవు. మా లంచ్ కంప్లీట్ అయితలేదు. తినేసి అలా పడుకున్నా అంతే. నేను కాసేపు పడుకున్న తర్వాత నా కొడుకు ఘనకార్యం వెలగబెట్టి వాడు కూడా పడుకున్నాడంట. నిద్ర లేచిండు, డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయిండు. వాడు వెళ్ళేటప్పుడే ఒక రకమైన క్యూరియాసిటీతో వెళ్ళిండు. అప్పుడే అనుకున్నా ఇడేదో వెలగబెట్టిండని. అసలు వాడికి నిద్రలో గుర్తుకొచ్చినట్టున్నది. పోయి తీసుకొచ్చి ఇక మమ్మీ ఇట్లున్నాయని చూపించిండు. నేనైతే షాక్ అయిన. అసలు అవి మళ్ళీ పనికి రాకుండా చేసిండు. ఇలా లేత ఆకుల్ని ఎండబెట్టకూడదు. ముదిరిన ఆకులు అయితే ఎండకు పెట్టి ఎండిన తర్వాత మళ్ళీ నానబెట్టి విస్తారాకు కుడతారన్నమాట.